పండగ పూట పబ్లిక్ను పట్టవశమే అయితలేదు. ఒక్క దేశమా, ఒక్క ఊరా, ఒక పట్నమా, దునియా మొత్తం ఒకటే జాగల ఉన్నదా ఏంది అన్నట్టే ఉన్నది ఆ కుంభమేళ జాతర చూస్తుంటే. ఏం పబ్లిక్ ఉష్కేస్తరాలదు. అందులో పండగ పూట గంగల మునిగి పుణ్యం మూట కట్టుకోవాలని ఎక్కడెక్కడికెళ్ళో సాధువులు, బాబాలు, జనాలు పోటెత్తిర్రు. మరిగా ఆ జాతర ఎట్లెట్లా నడుస్తుంది, పబ్లిక్ ఎంతమంది వచ్చిర్రు చూడాలి కదా. పాండ్రి ఆగ చూడర్రే, ఎటు చూసినా జనమే, ఎటు చూసినా కాషాయం కట్టిన సాధువులే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రయాగరాజు కుంభమేళా జాతరతోని పిక్కుటంగా తయారైంది. గంగా, యమున, సరస్వతి మూడు నదులు కలిసే సంగమంలో ముక్కులు మూసుకొని మునుగుతాండ్రు అందరూ. పొద్దుగాల పొట్టు చలి పెడుతున్నా సరే లెక్క చేయకుండా మునుగుతాండ్రు గంగల. సోమవారం ఒక్కనాడే 1,65,00,000 మంది గంగల మునిగినరాట. 2 కోట్లకు ఎక్కువనే మంది పుణ్యదానాలు చేసిండ్రాట. బయటి దేశాల నుంచి కూడా పబ్లిక్ గట్టిగానే వస్తున్నారు. భజనలు, శంకుమూతలతోని ప్రయాగరాజు దద్దరిల్లుతాంది. కుంభమేళ ఎట్టెట్టయితాందో మొగులు మీదికెళ్ళి చూడనింకే యోగి సర్కారు హెలికాప్టర్లు కూడా పెట్టిందట. ఒక్కొక్కళ్లకు 1,300 అట టికెట్టు. 7 నిమిషాలు గాలి మోటార్ల తిప్పుతారట. ఫిబ్రవరి 26వ తారీఖు దాకా జాతర నడుస్తుంది కాబట్టి ఆ లోపు 40 కోట్ల మంది పుణ్యస్నానాలు చేస్తారని అంచనా వేసిండ్రు. గట్లయిగా ప్రయాగరాజుకు వచ్చేటోళ్ళంతా గాలి మోటార్ ఎక్కితే యూపీ సర్కారు వాళ్ళకు గట్టిగానే ఆమ్దాన్ వస్తుందా అంటున్నారు. తొలుత టికెట్ రేటు 3,000 పెడదామనుకున్నారట గాని గంత రేటు పెడితే పైసలు ఉన్నోళ్లే ఎక్కుతారు, తత్తిమోళ్ళంతా దాని జోలికి పోరు. అందుకే 1,300కే హెలికాప్టర్ల చక్కర్లు కొట్టిచ్చే ఇగురం చేసిండ్రాట. అంతేకాదు విమానాల టికెట్లకు కూడా గిరాకీ గట్టిగా పెరిగిందట. ఇక ఎట్లా బయటి దేశాల నుంచి వచ్చేటోళ్ళు విమానంలోనే రావాలి, విమానంలోనే పోవాలి. వాళ్ళతోని కలిపి మన దేశం వాళ్ళు కూడా ఎక్కువ విమానం టికెట్లే బుకింగ్ చేసుకుంటున్నారట. ఇట్లా పోయి అట్లా గంగల మునిగి రావచ్చు అని విమానాలలోనే తిరుగుతున్నారట చాలా మంది. అందుకే కుంభమేళా చేయబట్టి గాలి మోటార్ల టికెట్ల దందా మంచిగా నడుస్తుందని చెప్తున్నారు. ఏమైనా దునియా మొత్తం ఇప్పుడు కుంభమేళా జాతర గురించే మాట్లాడుకుంటారు.